ఈ సంవత్సరం మిథున రాశి ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టవంతమైన కాలమని చెప్పవచ్చు. సంవత్సర ప్రారంభంలోనే రాశిలో గురువు ఉండడం గొప్ప విశేషం. జూలై 2 నుండి నవంబర్ 1 వరకు గురువు ద్వితీయంలోకి వెళ్ళి ఉచ్చస్థితిలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. దీనివల్ల మీ ప్రతిభ, కమ్యూనికేషన్, ధైర్యం గణనీయంగా పెరుగుతాయి. శని దశమంలో ఉండడం వల్ల ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారాలలో చిన్న చిన్న కష్టాలు ఎదురు కావచ్చు. కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని మీరు చూస్తారు. ఎదుగుదల కొంచెం నెమ్మదిగా ఉన్నా స్థిరంగా ఉంటుంది. మొత్తానికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వివాహ, జీవిత సంబంధమైనటువంటి అన్నిటిలో కూడా గురువు సంబంధమైనటువంటి కృపతో మంచి సంతృప్తి కలిగినటువంటి జీవనాన్ని మీరు ఈ సంవత్సరాన్ని పొందే అవకాశం ఉంది. పసుపు వస్త్రాన్ని ధరించి గురువారం నాడు దేవాలయానికి వెళ్ళి ఏదైనా పారాయణం చేసుకున్నట్టయితే తప్పకుండా, ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి పారాయణం మీకు అన్ని రకాల శుభ ఫలితాలని అందిస్తాయి. జ్యోతిష్య సమాచారం కోసం మా పేజీని ఫాలో అవ్వండి.